హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 11, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి రానున్న G20 శిఖరాగ్ర సదస్సు పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే. ప్రశ్నని మరొకసారి చూడండి. నవంబర్ 22, 23 తేదీల్లో జరిగే G20 దేశాధినేతల వార్షిక సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన దేశం ఏది? 2025 G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగనుంది? వెన్యూ ఎక్కడ? దక్షిణాఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా దేశంలో జరగనుంది. సౌత్ ఆఫ్రికాలోని జోహానస్బర్గ్ వేదికగా నవంబర్ 22, 23 2 రోజుల పాటు G20 గ్రూప్ ఆఫ్ 20 సో G20 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన శిఖరాగ్ర సదస్సులు ఏవైతే ఉంటాయో, సమ్మిట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా, వాటి నుండి మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే G20కి సంబంధించి అంటున్నాను. ఎక్కడ వెన్యూ? సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలోని జోహానస్బర్గ్ వేదికగా జరగబోయే G20 శిఖరాగ్ర సదస్సు ఎన్నవ ఎడిషన్ అంటే 20వ ఎడిషన్. సో ఎడిషన్ నెంబర్ గుర్తుంచుకోండి. ఏదైనా ఒక సదస్సు జరుగుతుంది లేదా జరిగింది అంటే ఎన్నవ ఎడిషన్ జరిగింది. డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 22, 23 సో రానున్న రోజుల్లో జరగనున్న సదస్సు. మరి ఈ సమావేశాన్ని లేదా ఈ శిఖరాగ్ర సదస్సుని మేము బహిష్కరిస్తున్నాం, మా దేశం నుండి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాబోరు అని చెప్పేసి ఒక దేశ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటన చేశారు. ఏ దేశ అధ్యక్షుడు అంటే అగ్రదేశమైన అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా చేసిన ప్రకటన, లాస్ట్ 2 days బ్యాక్ చేసిన ప్రకటన ఏంటంటే సౌత్ ఆఫ్రికా అధ్యక్షతన, సౌత్ ఆఫ్రికా ఆతిథ్యంలో G20 శిఖరాగ్ర సదస్సు జరగడం అనేది అసలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ సమావేశాలకు నేను కానీ, ఉపాధ్యక్షుడుగా ఉన్న JD వ్యాన్స్ కానివ్వండి, లేదా US నుండి ఏ ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాబోరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే సౌత్ ఆఫ్రికా దేశంలో ఆఫ్రికానేర్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఆఫ్రికానేర్ అనే ఒక కమ్యూనిటీ, సింపుల్గా చెప్పాలంటే శ్వేత జాతీయ కమ్యూనిటీ. సో ఆఫ్రికానేర్ అనే ఒక కమ్యూనిటీ పైన సౌత్ ఆఫ్రికా దేశంలో చాలా దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, వాళ్ళ భూములను లాక్కోవడం కానివ్వండి, సో హక్కుల విషయంలో ఉల్లంఘనలు కానివ్వండి జరుగుతున్నాయి. మరి సౌత్ ఆఫ్రికా ప్రభుత్వము ఎవరైతే ఈ దాడులకు కారణమో వాళ్ళని ఏమనట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. సింపుల్గా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ప్రభుత్వం మద్దతుతోనే ఆఫ్రికానేర్ కమ్యూనిటీ పైన దాడులు జరుగుతున్నాయి. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారని చెప్పేసి బహిరంగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ప్రకటించారు. మరి శ్వేత జాతీయులపై జరుగుతున్న ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మేము సౌత్ ఆఫ్రికాలో జరగనున్న G20 శిఖరాగ్ర సదస్సుని బహిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్పారు. గుర్తుంచుకోండి, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటో చెప్పాను, ఏ దేశము ఎక్కడ జరగబోతుంది. మరి ఈ సంవత్సరం G20 శిఖరాగ్ర సదస్సు ఎన్నవ ఎడిషన్ అంటే 20వ ఎడిషన్, 20th ఎడిషన్. మనం లాస్ట్ టైం చూస్తే 2023 ఇయర్లో 2023 సంవత్సరంలో G20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశము భారత్. గుర్తుపెట్టుకోండి, 2023 సెప్టెంబర్ నెలలో భారత్ ఆధ్వర్యంలో, భారత్ ఆతిథ్యంలో, భారత్ అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. అప్పుడే G20 కూటమిలోకి ఆఫ్రికన్ యూనియన్ని కూడా ఆహ్వానించారు. ఆఫ్రికన్ యూనియన్ G20లో ఎప్పుడు భాగమైంది అంటే 2023లో. కానీ అంతకంటే ముందే ఆఫ్రికన్ యూనియన్లో ఉన్న ఒక దేశము సౌత్ ఆఫ్రికా G20లో భాగము. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికా యూనియన్ G20లో భాగం కాకముందే ఆఫ్రికా యూనియన్లో భాగమైన ఒక దేశము G20లో ఒక మెంబర్ కంట్రీ. ఏంటి ఆ దేశం అంటే సౌత్ ఆఫ్రికా. ఆ దేశంలోనే ఇప్పుడు శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ఏదైనా ఒక అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖమైన లేదా ప్రాముఖ్యత ఉన్న సదస్సు జరిగింది అంటే ఆ సదస్సుకు సంబంధించి థీమ్ చూడండి.
ఈ సంవత్సరం లేదా 28th ఎడిషన్ ఆఫ్ G20 సమ్మిట్ లేదంటే G20 2025 సమ్మిట్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షతన జరగనున్న సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ. గుర్తుపెట్టుకోండి, థీమ్స్ని ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చెయ్యకండి. ఇకపోతే G20 కూటమి 1999 ఇయర్లో ఏర్పాటైంది. 1999 సంవత్సరంలో G20 కూటమి అనేది ఏర్పాటైంది. 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ప్లస్ ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ ఇందులో భాగస్వామ్యము. మరి మెంబర్స్ని చూస్తే G20 మెంబర్స్ని గుర్తుపెట్టుకోండి. G20లో G7 ఉంటుంది, G8 ఉంటుంది. ఫస్ట్ ప్రపంచంలో G7 కూటమి అనేది అగ్రదేశాలకు సంబంధించి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన కూటమి. మనం రీసెంట్గా చూసాం, లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ G7 శిఖరాగ్ర సదస్సుకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి? కెనడా. G7లో భాగస్వామ్యం కానప్పటికీ, G7లో మెంబర్ కానప్పటికీ కూడా భారత్ని ఆహ్వానించడం అనేది ఆనవాయితీగా చూస్తాము. సో కెనడా ఆధ్వర్యంలో కెనడా అధ్యక్షతన జరిగిన G7 శిఖరాగ్ర సదస్సుకి మన భారతదేశం హాజరైంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళ్ళడం జరిగింది. G7 సదస్సు 2025కి సంబంధించి ఎక్కడ జరిగింది? కెనడా. బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగింది? బ్రెజిల్. రీసెంట్గా ఏషియన్ కూటమి 47th ఏషియన్ సమావేశము మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2025 సమ్మిట్ ఆగస్టు లాస్ట్ డేస్లో మనం చూసాము. చైనా ఆధ్వర్యంలో, చైనా అధ్యక్షతన జరిగింది. భారత్ హాజరైంది. ఇకపోతే బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు అనేది ఏప్రిల్ 6th రోజున జరిగింది. ఎక్కడ జరిగింది? థాయిలాండ్ దేశ రాజధానిలో. ఏదైనా ఒక దేశం ఆధ్వర్యంలో అధ్యక్షతన శిఖరాగ్ర సదస్సు జరుగుతుందంటే ఖచ్చితంగా చూడాలి. ఓకేనా? మరి ఈ G20లో మెంబర్ కంట్రీస్ని ఎలా గుర్తుంచుకుంటారంటే ఫస్ట్ G7 మెంబర్ కంట్రీస్ ఏంటో చూడండి. ఏంటవి? ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జపాన్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్. ఇవి G7 కూటమిలోని సభ్య దేశాలు. G7కి +1 కంట్రీ, ఒక దేశాన్ని కలిపితే వచ్చేదే G8. ఇక ఈ G8కి ఇంకొక 12 పేర్లు గుర్తుంచుకోండి. ఆఫ్రికన్ యూనియన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, తుర్కీ. సో ఇక్కడ 11 దేశాలు ఉన్నాయి, 2 యూనియన్స్ ఉన్నాయి. ఆఫ్రికన్ యూనియన్ మరియు యూరోపియన్ యూనియన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 19 కంట్రీస్ ప్లస్ ఆఫ్రికన్ యూనియన్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న G20 కూటమి. G21 అని కూడా పిలవచ్చు మనం వాడుకలో. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇదంతా కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసిన టాపికే. లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాను. అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించండి. వార్తలు నిలిచిన ఒక అంశం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఒక టాపిక్ న్యూస్లో ఉంది అంటే ఆ టాపిక్ని మనం జనరల్ స్టడీస్కి లింక్ చేస్తున్నాము, కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించిన బేసిక్స్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్ ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్ట్, ఇదే వాస్తవం. గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నాను కదా, ప్రతిరోజు చూడండి. ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ జనరల్ స్టడీస్. గుర్తుంచుకోండి. అండ్ ఈ క్లాస్లో ప్రతిరోజు చెప్తున్న కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా మీరు PDF రూపంలో పొందాలనుకుంటే, డే వైజ్గా డేట్ వైజ్గా ప్రతిరోజు పొందాలనుకుంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మన యాప్. అందులో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈరోజు మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి టాపిక్ కూడా స్క్రిప్ట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. సో PDF రూపంలో అందుబాటులో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ టేక్ ప్రింట్ ఆల్సో. ఓకేనా? రైట్. సో ఆఫ్రికానర్ కమ్యూనిటీ పైన దాడులకు సంబంధించి రైట్. సో 2025 థీమ్ ఏంటి అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ November 11th, 2025 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఎవరున్నారు? యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. సో యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన ఒక ప్రకటన, అధికారిక ప్రకటన, ఇక మీదట
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో, ప్రతి విద్యా సంస్థలో కూడా, ప్రతి స్కూల్లో కూడా వందే మాతరం గీతాలాపనను తప్పనిసరి చేయడం జరిగింది. మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది కదా, ప్రేయర్ టైంలో వందే మాతరాన్ని ఖచ్చితంగా పాడాల్సిందే. సింగింగ్ వందే మాతరం ఈజ్ మ్యాండేటరీ ఇన్ ఉత్తరప్రదేశ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఇటీవల మనం చూసాము నవంబర్ 7th రోజున వందే మాతరానికి సంబంధించి 150 years సెలబ్రేషన్ మనం చూసాము. దేశవ్యాప్తంగా కూడా ఆ రోజున సామూహికంగా మనం వందే మాతరాన్ని పాడాము. సో అలాంటి ప్రత్యేకత చిన్ననాటి నుండే మనం కామన్గా చూడండి, పిల్లలు స్కూల్లోనే అన్నీ నేర్చుకుంటారు. జీవితంలో మనకు విద్య బుద్ధులు నేర్పేది ప్రాథమికంగా స్కూల్ నుండే చూస్తాము. అటువంటి స్కూల్ ఏజ్ నుండే వందే మాతరం యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకు తెలియాలి. దేశభక్తిని చిన్ననాటితనంలోనే నాటాలి అనే ఒక ఉద్దేశంలో భాగంగా రీసెంట్గా గోరఖ్పూర్ అంటే యోగి ఆదిత్యనాథ్ గారి కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గము, అక్కడ జరిగిన ఏక్తా యాత్రలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటువంటి గతంలో కూడా చూసాము. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో భగవద్గీతని కూడా స్కూళ్ళలో ప్రత్యేకంగా బోధించడం కానివ్వండి, ఇటువంటివి మ్యాండేటరీ చేశారు. చూడండి, ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రమేమో 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రీఆర్గనైజేషన్ ద్వారా ఏర్పాటైన ఉత్తరాఖండ్ రాష్ట్రము. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రీసెంట్గా లాస్ట్ 1 month బ్యాక్ భగవద్గీత ఆలాపన మార్నింగ్ ప్రేయర్ టైంలో తప్పనిసరి అని చెప్పేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రీసెంట్గా ప్రత్యేకంగా ప్రకటన చేశారు. ఓకేనా, పుష్కర్ సింగ్ ధామీ గారు, బీజేపీ ప్రభుత్వము. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీ, ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. చూడండి ఇటువంటివి. ఓకేనా, రామాయణాన్ని తప్పనిసరి చేసిన లేదా పాఠ్యాంశంలో భాగంగా రామాయణాన్ని తప్పనిసరిగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏంటి, ఇటువంటివన్నీ అడుగుతారు. ఓకేనా, వందే మాతరం. ఓకేనా, నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా, నేషనల్ యాంథమ్ ఏమో జనగణమన. ఓకేనా, మనందరికీ తెలుసు అధికారికంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తు జనవరి 24th 1950 రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చే 2 రోజుల ముందు వీటికి అఫీషియల్గా ఆమోదముద్ర వేసింది. ఓకేనా, సో రచయిత వందే మాతరానికి సంబంధించి బంకిం చంద్ర చటర్జీ. ఇక మొట్టమొదటి ప్రజాగానంగా వందే మాతరాన్ని మనం 1896 ఇయర్లో కలకత్తా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆలపించడం జరిగింది. అలా ప్రత్యేకత, అధికారిక గుర్తింపు రాజ్యాంగ పరిషత్తులో. ఓకేనా, సరిపోతుంది, రైట్. అండ్ ఇటీవల కాలంలో మీరు నవంబర్ 7th రోజున మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఉంటుంది కదా, చూడండి ఒకసారి. వందే మాతరంకి సంబంధించిన కంప్లీట్ ఇయర్స్ చెప్పాను. ఎప్పుడు ఇది పీపుల్ స్లోగన్గా మారింది, స్వాతంత్రోద్యమంలో వందే మాతరం గీతం యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాను. చూడండి, ప్రతిరోజు చూడండి, ప్రతి టాపిక్ మీకు కవర్ అవుతుంది. ఇక సో ఇందాక స్కూల్ గురించి చెప్పాను, స్కూళ్ళలో వందే మాతరం తప్పనిసరి అని చెప్పేసి. ఇప్పుడు పిల్లలకు సంబంధించి ఇక్కడ లింక్ చేస్తున్నాను. ఆస్ట్రేలియా ప్రభుత్వం గతంలోనే తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏంటంటే, ఆస్ట్రేలియా దేశంలో 16 సంవత్సరాలు అంతకంటే లోపు వయసు ఉన్నవారు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. సోషల్ మీడియా బ్యాన్ అనే అంశంతో ఆస్ట్రేలియా గతంలోనే వార్తలు నిలిచింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 2 times. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావడం అనేది న్యూస్లోకి వచ్చింది. మరి ఈ నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందట అంటే 2025 December 10th నుండి అమల్లోకి వస్తుంది. December 10th యొక్క ప్రత్యేకత ఏంటి? నోబెల్ డే, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. ఇవన్నీ ఏదైనా ఒక డేట్ కానీ ఒక ఇంపార్టెంట్ వర్డ్ చూసామంటే దానికి లింక్ అన్నీ రావాలి. సో ఇప్పుడు ఆ December 10th డే స్పెసిఫిక్గా ఇక్కడ ఏమి ఇంపార్టెన్స్ లేదు. కాకపోతే December 10th నుండి ఆస్ట్రేలియా ప్రభుత్వము ఆ దేశంలో సోషల్ మీడియా బ్యాన్, ఏజ్ గ్రూప్ 16 years అండ్ లోపు వయసు వారు సోషల్ మీడియాకి దూరంగా ఉండే నిబంధన తీసుకొచ్చింది. యాంథనీ అల్బనీస్ గారు ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధానిగా ఉన్నారు. ఓకేనా, ఇటీవల మనం చూసాము డెన్మార్క్ ఏమో సేమ్ నిర్ణయం, 15 సంవత్సరాలు ఆలోపు, 13 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళేమో పేరెంట్స్ అనుమతితో చూడొచ్చని ఇటువంటివి చూస్తున్నాము. గతంలో తీసుకున్న నిర్ణయాలు, స్వీడన్ తీసుకున్న నిర్ణయం కానివ్వండి, ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఇకపై 16 సంవత్సరాల పిల్లలు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించరాదని ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ అల్బనీస్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిషేధం ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్ 2024 ప్రకారం 2025 December 10th నుండి ఇక నెక్స్ట్ 1 monthలో అమల్లోకి వస్తుందంట. ఈ చట్టం ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్,
స్నాప్చాట్, రెడిట్, యూట్యూబ్ వంటి అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలకు వర్తిస్తుందని చెప్పడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా? సో సరిపోతుంది. ఒకవేళ ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఏదైనా ఈ చట్టం కనుక ఉల్లంఘన జరిగిందనుకోండి, అమలుకు గనక జాప్యం వచ్చిందనుకోండి, అంటే 16 ఏళ్లలోపు పిల్లల అకౌంట్లను నిరోధించడంలో విఫలమైతే సంబంధిత సోషల్ మీడియా కంపెనీలకు గరిష్టంగా 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు, అంటే భారతదేశ కరెన్సీ ప్రకారం 273 కోట్ల రూపాయలను జరిమానా విధిస్తారంట. చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ఓకేనా? ఇలా ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాత సోషల్ మీడియా వాడకాన్ని అధికారికంగా నిషేధించిన ప్రపంచంలో తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలవను ఉంది. సరిపోతుంది. రైట్? ఇక ఆ రాజధాని వచ్చేసి క్యాన్బెరా, ప్రధాని వచ్చేసి ఆంథనీ అల్బనీస్. సరిపోతుంది. ఓకేనా? సోషల్ మీడియా ప్రభావం. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ నివేదికల ప్రకారం అధిక సోషల్ మీడియా వాడకం పిల్లల్లో డిప్రెషన్, నిద్రలేమి, సైబర్ బుల్లింగ్ ప్రమాదాల వాటిని పెంచుతుందంట. ఓకేనా? ఇప్పటికే ఫ్రాన్స్, ఐర్లాండ్, UK, కెనడా ఇటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇక అంతర్జాతీయ అంశాల్లో భాగంగా సో ఆస్ట్రేలియా గురించి చూసాము. ఇప్పుడు ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్లో భాగంగా చూద్దాము. భారత సహకారంతో, భారత ఆర్థిక సాయంతో మాల్దీవ్స్ దేశంలో నిర్మితమైన ఒక విమానాశ్రయం ప్రారంభోత్సవము. భారత్ మాల్దీవ్స్ చాలా సత్సంబంధాలతో కూడుకున్న దేశాలు. ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్ర ప్రాంతము. ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. హిందూ మహాసముద్రపు రాణి భారతదేశం అంటారు. మరి అటువంటి ఈ హిందూ మహాసముద్రంలోని చిన్న చిన్న దీవి దేశాలు ఉంటాయి కదా, ఆ దీవి దేశాలకు ప్రత్యేకంగా ప్రోత్సాహంలో భాగంగా భారత ప్రభుత్వం ఇప్పటికే మిషన్ సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అని చెప్పేసేసి, మహాసాగర్ అని చెప్పేసేసి ఇటువంటివి తీసుకొచ్చింది. ఇక భారత్ మాల్దీవ్స్ సంబంధాలు అయితే మరింత అద్భుతంగా ఉంటాయి. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రోగ్రాంలో భారత సహకారం గురించి లాస్ట్ 4 years బ్యాక్ మనం చూసాము. ఇక కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మాల్దీవ్స్కి ప్రత్యేకంగా భారత్ వైద్య సహాయం కానివ్వండి, ఆర్థిక సాయం కానీ అందించడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నాము. ఇకపోతే 2023 ఇయర్ ఎండ్లో మాల్దీవ్స్కి దేశాధ్యక్షుడిగా మహమ్మద్ మైజూ రావడం జరిగింది. తను ప్రో చైనా. అటువంటి పరిస్థితుల్లో 2 దేశాల మధ్య కూడా భౌగోళికంగా దగ్గర ఉన్నా కూడా సంబంధాల విషయంలో దూరం పెరిగింది. ఆ తర్వాత భారత్ తీసుకున్న కొన్ని స్ట్రాటజికల్ స్టెప్స్ కారణంగా మాల్దీవ్స్ మళ్ళీ భారత్ వైపు చూడడం స్టార్ట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 1.5 year బ్యాక్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లక్షద్వీపుల పర్యటన చేశారు. లక్షద్వీపులు సింపుల్గా ఏం ప్రొజెక్ట్ చేశారంటే మాల్దీవ్స్కి ఆల్టర్నేట్ మన లక్షద్వీపులే ఉన్నాయి కదా, ఇక మాల్దీవ్స్కి పోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి ఇటువంటివి చూసాం మనము. ఇక ఆ తర్వాత టూరిజం పరంగా వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. ఇక టూరిజం సెక్టార్ని మరింత పురోగతిలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంలో భాగంగా భారతదేశానికి చెందిన కత్రినా కైఫ్ని వాళ్ళ టూరిజం అంబాసిడర్గా నియమించుకున్నారు. ఇక మరొక స్టెప్ ముందుకేసి మాల్దీవ్స్ దేశాధ్యక్షుడు మహమ్మద్ మైజూ భారత పర్యటనకు వచ్చారు. మన దేశ రాష్ట్రపతి గారితో మరియు ప్రధానమంత్రి గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. రీసెంట్గా మాల్దీవ్స్ నేషనల్ డే సెలబ్రేషన్లో భారత ప్రధాని గారు హాజరయ్యారు. ఇలాంటి చూడండి, ఏ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవరు హాజరవుతున్నారు మన భారతదేశం నుండి 90% నరేంద్ర మోదీ గారు వెళ్తారు. మారిషస్ కానివ్వండి, మాల్దీవ్స్ కానివ్వండి, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అలా చూసాము. ఈరోజు మీరు చూస్తే ఉదాహరణ చెప్పాలంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అంగోలా దేశ పర్యటనలో ఆ దేశ సెలబ్రేషన్స్లో భాగంగా, నేషనల్ డే సెలబ్రేషన్లో భాగంగా రాష్ట్రపతి గారు హాజరయ్యారు. కొంత చూడండి, టెక్నికల్గా చూడండి. ఓకేనా? సరిపోతుంది. ఇక భారత సహకారంతో, భారత ఆర్థిక సాయంతో మాల్దీవ్స్లో నిర్మితమైన ఒక ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హనీమధు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. మన భారతదేశం నుండి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? మన శ్రీకాకుళం వాసి, శ్రీకాకుళం నుండి ఎంపీగా, లోక్సభ ఎంపీగా గెలిచిన వ్యక్తి, యువ ఎంపీ, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో టీడీపీకి చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. ఓకేనా? మరియు మహమ్మద్ మైజూ ఇద్దరు కలిసి ఆ ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. ఏదైనా ఒక ప్రాంతం గురించి చూపిస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఆ ప్రాంతం యొక్క ప్రత్యేక పరిస్థితులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మాల్దీవ్స్ క్యాపిటల్ వచ్చేసి మాలే. ఓకేనా? మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజూ భారత సహకారంతో నిర్మించిన హనీమధు
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. ఇది భారతదేశం అందించిన ఆర్థిక సాయం లైన్ ఆఫ్ క్రెడిట్ ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ లైన్ ఆఫ్ క్రెడిట్ దాదాపు $800 సాయం చేశారు. ఓకేనా. ఈ విమానాశ్రయం సమృద్ధికి ద్వారం, గేట్ వే టు ప్రాస్పరిటీగా అభివర్ణించబడుతూ ఉందంట. ఉత్తర మాల్దీవుల పర్యాటక, వాణిజ్య, ప్రాంతీయ కనెక్టివిటీ రంగాల్లో కొత్త మార్పులు తీసుకొస్తారంటే ఎయిర్పోర్ట్. అధ్యక్షుడు మైజు ఈ విమానాశ్రయాన్ని కేవలం రవాణా సదుపాయం కాదు, ఆర్థిక పరివర్తనానికి ప్రతీకగా పేర్కొన్నారు. ఆయన ప్రకారము కొత్త అంతర్జాతీయ టెర్మినల్ ద్వారా పర్యాటకం, వ్యవసాయం, మత్స్య పరిశ్రమలు, సామాజిక అభివృద్ధి పెద్ద ఎత్తున ఊతం లభించనుందంట. సరిపోతుంది. ఓకేనా. ఈ విమానాశ్రయ నిర్మాణానికి భారత్ అందించిన $800 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఓకేనా ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా అందించారు. సరిపోతుంది. ఓకేనా. నిర్మాణాన్ని భారతదేశంలోని జేఎంసీ ప్రాజెక్ట్ సంస్థ, ఏ సంస్థ? భారతదేశం చెందిన జేఎంసీ సంస్థ ప్రత్యేకంగా పూర్తి చేసింది, గుర్తుంచుకోండి. రైట్. ఇక భారత్ చేపట్టిన నైబర్హుడ్ ఫస్ట్ మరియు మహాసాగర్ విజన్ విధానాల కింద హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సముద్ర కనెక్టివిటీ మరియు ప్రాంతీయ సహకారం బలోపేతానికి ఇది నిదర్శనంగా ఉందంట. సరిపోతుంది. మాల్దీవ్స్ క్యాపిటల్ వచ్చేసి మాలే, కరెన్సీ రూఫియా, మాల్దీవ్స్ రూఫియా, అధ్యక్షుడు మహమ్మద్ మైజు. ఓకేనా. సరిపోతుంది. ఇక ఎగ్జిమ్ బ్యాంక్ అనేది భారతదేశంలో 1982 ఇయర్లో ఏర్పాటైంది. భారత్ అందించే విదేశీ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటాం కదా, విదేశాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేక ఆర్థిక సాయం దీని ద్వారానే జరుగుతుంది. రైట్. సరిపోతుంది. హానిమధు విమానాశ్రయం. రైట్. సో ఇలా ఒక టాపిక్లో భాగంగా ఏదైనా ఒక సంస్థ గురించి మనం చూసినా కూడా ఆ సంస్థ యొక్క బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ ఇస్తున్నాను. నేను చెప్పే క్లాస్ విన్న తర్వాత మీరు ఒక్కసారి నేను ఇచ్చే పీడిఎఫ్ ఉంటుంది కదా మన యాప్లో చదవండి. ఓకేనా. ఇక థాయిలాండ్, కంబోడియా మధ్య మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. థాయిలాండ్, కంబోడియా ఇక్కడ చాలాసార్లు మనము ఈ దేశాలకు సంబంధించిన సరిహద్దుని కూడా డిస్కస్ చేసాము. సింపుల్గా చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్. ఏప్రిల్ 6, 2025 రోజున థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్ వేదికగా బ్యాంకాక్ ఆతిథ్యంలో బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు అనేది జరిగింది. అప్పుడు థాయిలాండ్ దేశ ప్రధానిగా ఎవరుండే? పెటంగ్టన్ షినవత్రా ఉండే. ఆ తర్వాత కొద్ది రోజులకే థాయిలాండ్ దేశ ప్రధానిగా తను కొనసాగుతున్న సమయంలో కంబోడియా దేశ మాజీ నేతతో తను ఫోన్ సంభాషణ చేశారు, ఫోన్లో మాట్లాడారు. థాయిలాండ్, కంబోడియా రెండు దేశాల గురించి ఆ ఫోన్లో సంభాషణలో బయటపడ్డాయి. పెటంగ్టన్ షినవత్రా కంబోడియా దేశ ఒక పెద్ద మనిషితో అంకుల్ అని సంబోధించడము, థాయిలాండ్ దేశంలో సైనిక అధికారి విషయంలో కొంత తప్పుగా మాట్లాడము, ఫైనల్గా ఆ ఫోన్ సంభాషణ లీక్ అవ్వడము, చివరికి థాయిలాండ్ ప్రధానిగా ఉన్న పెటంగ్టన్ షినవత్రా పదవినే కోల్పోయే పరిస్థితి ఆ దేశ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ద్వారా. అదంతా చూసాం. తర్వాత కొత్త ప్రధాని రావడం, ఇవన్నీ చూసాము. అంటే రెండు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? బౌండరీ సరిహద్దు అనేది ఉంది. దాదాపు 800 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది థాయిలాండ్, కంబోడియా. ఇటీవల ఈ సరిహద్దు సమస్య, దశాబ్దాల నుండి ఉన్న ఈ సరిహద్దు సమస్యని పరిష్కరించడంలో భాగంగా 47వ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ శిఖరాగ్ర సదస్సు మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది కదా. అప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఒక డీల్ అనేది జరిగింది. థాయిలాండ్, కంబోడియా మధ్య పీస్ డీల్ అనేది జరిగింది. జరిగిన కొద్ది రోజులకే, జస్ట్ 15 డేస్ కూడా కాలే ఆ డీల్ ఒప్పందం జరిగి రెండు దేశాల మధ్య కూడా శాంతి ఒప్పందం జరిగి జస్ట్ 15 రోజులు కూడా కాకముందే మళ్ళీ ఉద్రిక్తతలు, ఆ సీజ్ ఫైర్ ఒప్పందము, ఆ శాంతి ఒప్పందాన్ని ఇక పక్కన పెట్టేస్తున్నామని చెప్పేసి ఇరు దేశాలు కూడా ప్రకటించినాయి. రీసెంట్గా మళ్ళీ నిన్నటి రోజున చోటు చేసుకునే పరిస్థితి. సరిపోతుంది. సో థాయిలాండ్, కంబోడియా. ఇక థాయిలాండ్ ప్రధానమంత్రి ప్రస్తుతం ఎవరున్నారు? పెటంగ్టన్ షినవత్రా గారి తర్వాత అనుతిన్ చార్న్విరాకుల్. గుర్తుంచుకోండి, థాయిలాండ్ ప్రధాని. నవంబర్ 10న కంబోడియాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయం రెండు దేశాల సరిహద్దులో మందుపాత్ర పేలి 2 థాయ్ సైనికులు తీవ్రంగా గాయపడిన ఘటన అనంతరం జరిగింది. థాయిలాండ్ సైనికులు మరణించారు ఒక మందుపాత్ర, ఒక బాంబు బ్లాస్ట్లో. దాని వెనుక కంబోడియా ఉందని థాయిలాండ్ భావించింది కాబట్టి. ఇక మరి రెండు దేశాల మధ్య కూడా వివాదానికి కేంద్ర బిందువుగా ఉండే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు గుర్తుంచుకోండి. ప్రే వియర్ దేవాలయం పరిసర ప్రాంతంలో లాస్ట్ ఒక డికేడ్లోనే చాలాసార్లు ఘర్షణలు అనేవి చోటు చేసుకున్నాయంట. సో ఇటీవల ఏ రెండు దేశాల మధ్య
ఒక ప్రధాన వివాదాస్పద కేంద్రంగా ప్రే విహియర్ దేవాలయం ఉంది అని అడగవచ్చు. సో థాయిలాండ్, కంబోడియా. ఇకపోతే కొన్ని స్టాటిక్ పాయింట్స్. ఏదైనా ఒక దేశం గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించి రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ఇటువంటివి చూడాలి. సో థాయిలాండ్ దేశ రాజధాని వచ్చేసి బ్యాంకాక్, కంబోడియా దేశ రాజధాని వచ్చేసి ఫ్యాంపెన్. ఇక థాయిలాండ్ ప్రధానిగా ప్రస్తుతం ఎవరున్నారంటే అనుతిన్ చాన్విరాకుల్, కంబోడియా ప్రధానమంత్రిగా హున్ మానే గారు ఉన్నారు. సరిపోతుంది, రైట్. ఈ ప్రే విహియర్ టెంపుల్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2008లోనే గుర్తింపు పొందింది. ఈ సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా ఈ టెంపుల్ అనేది ఉందంట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఏషియన్ కూటమిలోని సభ్య దేశాలు ఇవి. ఓకేనా. ఏషియన్ కూటమి అనేది 1967 ఇయర్లో ఏర్పాటైంది. అందులో 11 సభ్య దేశాలు ఉంటాయి. ఇటీవల 11వ సభ్య దేశంగా ఏషియన్ కూటమిలో ఏ దేశం రావడం జరిగింది మనం అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ తైమూర్, తూర్పు తైమూర్. ప్రస్తుతం ఏషియన్ కూటమికి అధ్యక్ష బాధ్యతలు ఏ దేశం నుండి ఏ దేశం స్వీకరించింది రీసెంట్గా అంటే 47వ ఏషియన్ శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా మలేషియా నుండి ఫిలిప్పీన్స్ ఏషియన్ కూటమి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఒక ప్రాంతం క్రిస్మస్ ఐలాండ్ అనేది మరొకసారి న్యూస్లోకి వచ్చింది. క్రిస్మస్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉంది. మరి క్రిస్మస్ ఐలాండ్ పైన అధికారం అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా అనేది ఒక దేశము మరియు ఒక ఖండం కూడా. సో హిందూ మహాసముద్రంలోని క్రిస్మస్ దీవిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది. గుర్తుంచుకోండి. సో గూగుల్ సంస్థ, సో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అటువంటి ఏఐ డేటా సెంటర్ని ఇటీవల క్రిస్మస్ ఐలాండ్లో ఏర్పాటు చేస్తాము, ప్రారంభించబోతున్నామని ఏ సంస్థ ప్రకటించింది? టెక్ దిగ్గజం అంటే గూగుల్. మరి క్రిస్మస్ ఐలాండ్ ఎక్కడ ఉంది? హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉంది. అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ దేశ పరిధిలోకి వస్తుంది అంటే ఆస్ట్రేలియా. అందుకోసమే గూగుల్ రీసెంట్గా ఆస్ట్రేలియా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇవ్వాలి కదా, సరిపోతుంది. ఓకేనా. గూగుల్ ఇటీవల హిందూ మహాసముద్రంలో క్రిస్మస్ దీవిలో ఒక భారీ కృత్రిమ మీద డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా రక్షణ మంత్రిత్వ శాఖతో గూగుల్ కుదుర్చుకున్న క్లౌడ్ భాగస్వామ్య ఒప్పందానికి కొనసాగింపుగా చేపట్టబడుతుందంట. క్రిస్మస్ దీవి అనేది, క్రిస్మస్ ఐలాండ్ అనేది ఆస్ట్రేలియాకు చెందిన ఒక బాహ్య ప్రాంతం, ఎక్స్టర్నల్ టెరిటరీగా ఉంది. ఓకేనా. జావా ద్వీపానికి సమీపంలో ఉంటుంది. సరిపోతుంది. ఓకేనా. ఎనఫ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో క్రిస్మస్ ఐలాండ్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. ఎక్కడ ఉంది? దీవి. ఐలాండ్ అంటే చుట్టూ కూడా వాటర్ బాడీ ఉంటుంది. అదే పెనిన్సులా అంటే 3 వైపులా కూడా వాటర్ బాడీ ఉంటుంది. ఇండియా ఇస్ పెనిన్సులా, క్రిస్మస్ అనేది ఐలాండ్. గుర్తుంచుకోండి, రైట్. సో క్రిస్మస్ దీవి, దీని యొక్క విస్తీర్ణం ఎలా ఉంది? 1958లో ఆస్ట్రేలియాకు అధికారికంగా కలిసింది. అంతకుముందు బ్రిటన్ నియంత్రణలో ఉండే క్రిస్మస్ ఐలాండ్. ఓకేనా. సో రాజధాని, పరిపాలనా కేంద్రం ఏంటిది? సరిపోతుంది, రైట్. సో ఇక గూగుల్ సంస్థ 1998 ఇయర్లో స్థాపించబడింది. అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ. ఇక 5 ఏళ్ల తరువాత భారత్ చైనా మధ్య విమాన సర్వీసుల ప్రారంభము. భారత్ చైనా 2 దేశాల మధ్య కూడా చాలా వివాదాలు ఈ 5 ఏళ్లలో చోటు చేసుకున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రిగ్గరింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే 2020 జూన్ 15 ఆ సమయంలో, అప్పటికే కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాము. అప్పుడు 2 దేశాల మధ్య కూడా వివాదానికి కేంద్ర బిందుగా గాల్వన్ వ్యాలీని మనం చూస్తాము. గాల్వన్ లోయ ప్రాంతంలో మన భారతీయ కల్నల్ అధికారి సంతోష్ బాబు గారు మరణించారు. ఎవరి చేతిలో? చైనా ఆర్మీ చేతిలో. అలా ఇండో సైనో బార్డర్లో మొట్టమొదటిసారి ఒక కల్నల్ అధికారి సంతోష్ బాబు గారు మరణించడం అనేది జరిగింది. ఈ 2 దేశాల మధ్య కూడా కాల్పుల విరమణ ఒప్పందం, ఇండో సైనో బార్డర్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, సీజ్ ఫైర్ డీల్ అనేది 1962లోనే జరిగింది. ఆ డీల్లో భాగంగా సరిహద్దు వద్ద కాల్పులు జరగకూడదు. కానీ సంతోష్ బాబు గారు మరణించారు. ఎలా అంటే తూటాలకు బలై కాదు, వాళ్ళు రాళ్లతో అలా చంపారు, మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఇక 2 దేశాల మధ్య కూడా చాలా గ్యాప్ అనేది వచ్చింది. చైనాకి సంబంధించిన యాప్ల పైన, ప్రత్యేక పోర్టల్స్ పైన భారత్ ఆంక్షలు విధించడము, నిషేధాన్ని విధించడం, ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక ఇటీవల SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు
ఆగస్టు 31 ఆ సమయంలో జరిగింది కదా, చైనా టియాన్జిన్ వేదికగా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళ్ళారు. జపాన్ పర్యటన ముగించుకొని చైనాకి వెళ్ళారు. ఆ సమయంలో ఇక ఇరు దేశాల మధ్య కూడా ఒక సత్సంబంధాల వాతావరణం అనేది కూడా ఏర్పడింది. ఇక రీసెంట్గా 5 సంవత్సరాల విరామం తర్వాత ఏ రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభమైనాయి అంటే భారత్, చైనా. ఓకేనా. సో మరి చైనా నుండి భారత్కి విమానం అనేది రీసెంట్గా మన సండే రోజు ప్రారంభమైంది. సో November 9th రోజున. ఓకేనా. సో చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ దాదాపు 5 ఏళ్ల విరామం తర్వాత చైనాలోని షాంఘై మరియు భారతదేశ రాజధాని ఢిల్లీ మధ్య ఒక ఫ్లైట్ని ప్రారంభించింది. November 9న ప్రారంభమైన ఈ సర్వీసు 95% ఆక్యుపెన్సీతో నడిచిందంట. MU-563 విమానం, అది MU-563. ఓకేనా, సరిపోతుంది. చైనా నుండి షాంఘై నుండి ఢిల్లీకి వచ్చింది. ఇక నిన్నటి రోజున November 10th రోజున భారత్ నుండి చైనాకి విమాన సర్వీసులు ప్రారంభమైనాయి. ఇండిగో ఎయిర్లైన్స్ వారు ప్రారంభించారు. ఓకేనా, సరిపోతుంది. ఈ మార్గం భారత్ చైనా వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలకు అత్యంత కీలకంగా పరిగణించబడుతుందంట. సరిపోతుంది. ఓకేనా, రైట్. ఢిల్లీ గువాంగ్జో మార్గంలోనేమో భారత్ ప్రారంభించింది. షాంఘై ఢిల్లీ మధ్యనేమో చైనాకి సంబంధించిన ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ప్రారంభించింది. ఎనఫ్. ఓకేనా. సో భారతదేశం సంబంధించి ఇండిగో ఎయిర్లైన్స్ వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం భారతదేశంలో ఎయిర్లైన్స్ సేవల్లో అగ్రగామిగా ఉంది ఇండిగో. మీరు ఎక్కడ చూడండి ఫ్లైట్ బుక్ చేస్తున్నప్పుడు దాదాపు ఒక 10 ఫ్లైట్స్ని చూస్తే అందులో 8-9 ఇండిగోనే ఉంటాయి. ఓకేనా, రైట్. ఇక నల్సార్. సో నల్సార్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? మన హైదరాబాద్. సో నల్సార్ యూనివర్సిటీ వారు రీసెంట్గా విడుదల చేసిన ఫెయిర్ ట్రయల్ రిపోర్ట్ అనేది న్యూస్లో ఉంది. ఏదైనా ఒక రిపోర్ట్ వార్తల్లో ఉంది అంటే ఆ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు, అందులో గణాంకాలు పోటీ పరీక్షల కోణంలో చూడండి. రిపోర్ట్ అంటే వందలాది పేజెస్ ఉంటాయి, అవన్నీ చదవాలి అని నేను చెప్పను. అన్నీ చదవండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంట్రొడక్షన్ నుండి కంక్లూజన్ వరకు చదవండి అని నేను చెప్పను. పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ నుండి అయితే క్వశ్చన్స్ అడుగుతారో గత అనుభవం ద్వారా మీకు నేను చెప్తూనే ఉన్నాను. ఆ పాయింట్స్ నుండి మనకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో నేను చెప్పిన పాయింట్స్ చూడండి, సరిపోతుంది. ఓకేనా. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ గారు భారత జైళ్లలో 70% ఖైదీలు, ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న ప్రిజన్స్లో ఉన్న ఖైదీలు ఉంటారు కదా, ఆ ఖైదీల్లో 70% విచారణ ఎదురు చూస్తున్న, అంటే అండర్ ట్రయల్స్, ఇంకా తుది తీర్పు రాని వాళ్ళు అన్నట్టు పాపం ఎదురు చూస్తున్నారంటే ఇక తుది తీర్పు కోసము. ఓకేనా, అండర్ ట్రయల్స్ వారేనని. వీరిలో చాలామంది ఉచిత న్యాయ సహాయం హక్కు గురించి తెలియకపోవడము. ఉచిత న్యాయ సేవా సహాయం మనందరికీ తెలుసు. రాజ్యాంగంలో, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగము డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు అంటాం కదా, అందులో ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఉంటుంది. దాని గురించి తెలియదు ఎవరికి కూడా. ఓకేనా. ఈ విషయాన్ని హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విడుదల చేసిన ఫెయిర్ ట్రయల్ ప్రాక్టీసెస్ నివేదిక వెల్లడించింది. ఓకేనా. సో ఫెయిర్ ట్రయల్ ప్రోగ్రామ్ అనేది 2019లో నల్సార్ యూనివర్సిటీ స్క్వేర్ సర్కిల్ క్లినిక్ ద్వారా ప్రారంభించింది. భారత జైళ్లలో అండర్ ట్రయల్స్కు ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి న్యాయ ప్రతినిధిత్వం, చట్టపరమైన సహాయం అందించడం అనేది లక్ష్యం అంట. ఇక ముఖ్య గణాంకాలు, ఈ ఫెయిర్ ట్రయల్ రిపోర్ట్లో ముఖ్య గణాంకాలు ఏంటంటే 2019 నుండి 2024 పరిస్థితులను ఆధారంగా తీసుకొని గణాంకాలు ఇచ్చారు. 41.3% అండర్ ట్రయల్స్కు న్యాయవాది నియమించబడలేదంట. మనం ఏదన్నా కేసుని చూస్తున్నాం, మనకు సంబంధించి ఏదైనా కేసు పడింది అంటే ఆ కేసును వాదించడానికి మనం అడ్వకేట్ని పెట్టుకుంటాము. కానీ చాలామంది, దాదాపు ప్రస్తుతం ఉన్న వాళ్ళు, అండర్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళు 41.3% అసలు అఫీషియల్ వాళ్ళు అడ్వకేట్ని పెట్టుకోలేదంట పాపం. 51% మందికి కేసుకు సంబంధించిన పత్రాలు అందుబాటులో లేవంట. 69% మంది సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారంట. 80% మంది ఆశ్రిత పరిశ్రమలు అంటే అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేవారంట. 50% మందికి కనీసం ఒక దివ్యాంగత ఉందంట, ఏదో ఒక డిజబిలిటీతో ఇబ్బంది పడుతుందంట పాపం. కేవలం 7.91% మంది మాత్రమే ఉచిత న్యాయ సహాయము లీగల్ ఎయిడ్ వినియోగించారంట. ప్రోగ్రాం ద్వారా 1834 బెయిల్ పిటిషన్లు, 1388 విడుదలలు, 777 కేసులు పరిష్కారం పొందినాయి అంట. ఓకేనా. పరిణామాలు, కాన్సిక్వెన్సెస్, రాజ్యాంగం ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ జీవించే హక్కు మరియు ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ వాటి గురించి చెప్తుంది. పేదలు, దివ్యాంగులు, సామాజికంగా వెలివేయబడిన వర్గాలు అత్యధికంగా జైలు శిక్ష ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
పనిష్మెంట్ బిఫోర్ కన్విక్షన్, తీర్పుకు ముందు శిక్ష స్థితి నివారించడానికి బెయిల్ విధానం, లీగల్ ఎయిడ్ వ్యవస్థ, ఫ్రీ ట్రయల్ డ్యూటెన్షన్ విధానాలు, అందులో సంస్కరణలు అవసరమని ఈ నివేదిక ఫెయిర్ ట్రయల్ రిపోర్ట్ బై నల్సార్ చెప్పడం జరిగింది. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. అందులో లా విద్యను అభ్యసించిన వాళ్ళు చాలా ప్రైమ్ లాయర్స్గా మనం ఉండడం చూస్తాము. 1998 ఇయర్లో ఏర్పాటైంది. ఓకేనా, సరిపోతుంది. ఇక జైళ్లలో, భారతదేశంలో జైళ్లలో అండర్ ట్రయల్ ఖైదీలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2024 నివేదిక ప్రకారం మొత్తం ఖైదీలలో 75% కంటే ఎక్కువ మంది విచారణలో ఉన్నవారేనంట. ఇక నెక్స్ట్ ఇంకొకటి వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తోంది. వరల్డ్ బ్యాంకుకు ప్రస్తుతం చీఫ్గా లేదా అధ్యక్ష బాధ్యతలో ఉన్నవారు మన భారతీయ మూలాలు ఉన్న అజయ్ బంగా గారు. వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th చీఫ్గా ఉన్నారు అజయ్ బంగా గారు. రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ చెప్తున్న గణాంకాలు మన భారతదేశానికి సంబంధించి ఏమున్నాయి? ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ రిపోర్ట్ రీసెంట్గా విడుదలైంది. ఆ నివేదికలో గణాంకాలు వరల్డ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసింది. ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ బ్యాంక్. ఏదైనా ఒక రిపోర్ట్ ఉంది అంటే ఆ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేసింది, ఆ రిపోర్ట్లో గణాంకాలు ఏంటి? ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారము భారత్ 2047 నాటికి, 2047 అనగానే మనకు ఒక పదం గుర్తుకు రావాలి, వికసిత్ భారత్. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోతున్న సందర్భము. ఆనాటికి 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. సో $30 ట్రిలియన్ ఎకానమీ మన భారతదేశం ఉంటుంది అని చెప్పేసి సాకారం చేసుకుంటూ ముందుకు సాగుతుందంట. ఈ నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, వైవిధ్యం, ఆర్థిక సమగ్రత మరింత బలపడిందని నివేదిక పేర్కొంది. ఇందులో ఈ నివేదికలో ఏ నివేదిక? ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ రిపోర్టు ప్రకారం చూస్తే ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ ఇటీవల కాలంలో మరింత రెసిలియన్స్ని పొందిందంట. 2010లోని ఆర్థిక సంక్షోభాలు అలాగే కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి దేశం సంస్థాగత సంస్కరణల ద్వారా సమర్థంగా కోలుకుంది. ఇక భారత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచ స్థాయి నమూనాగా నిలిచిందని నివేదిక చెప్పింది. ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి స్ఫూర్తి పొంది వాళ్ళ దేశాలు ప్రారంభిస్తున్నాయి. 2023 మార్చి నెలలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒక నివేదికను రిలీజ్ చేసింది. 2023 మార్చి చివరిలో ఇండియాస్ డిజిటల్ రివల్యూషన్ లీడింగ్ పాత్ ఫర్ ద వరల్డ్ అని చెప్పేసేసి, అంటే ప్రపంచానికి ఒక కొత్త అధ్యాయాన్ని భారత్ ప్రారంభిస్తోంది. భారతదేశంలో ఉన్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రతి దేశం కూడా అవలంబించాలి, భారతదేశంలో డిజిటల్ రివల్యూషన్ చూస్తున్నామని చెప్పేసేసి. ఇక భారత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవి? యూపీఐ, ఆధార్, జన్ధన్ ఇటువంటివి. ఈ డిజిటల్ పద్ధతులు మహిళలు, పురుషులకు సమాన ఆర్థిక సేవల ప్రాప్తి కల్పించడంలో సహాయపడ్డాయి అంట. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ గురించి చూస్తే 1999 ఇయర్లో ప్రారంభమైంది. వరల్డ్ బ్యాంక్ మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంయుక్తంగా. ఓకేనా, ఒక దేశపు ఆర్థిక రంగం స్థిరత్వము, నియంత్రణ వ్యవస్థ నాణ్యత, సంక్షోభ నిర్వర్తన సామర్థ్యం వంటి అంశాలపై సమగ్ర విశ్లేషణ చేయడం అనేది ఈ అసెస్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఇక వరల్డ్ బ్యాంక్ యొక్క బేసిక్ పాయింట్స్. ఐఎంఎఫ్ కూడా వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఐఎంఎఫ్లో సభ్య దేశాలు 191 కంట్రీస్, 191st మెంబర్ కంట్రీ. 2024 ఇయర్ ఎండ్లో చూసాం మనం లిస్ట్ 10. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్కి సంబంధించి మనం ఏదో ఒక టాపిక్ని చూస్తున్నాము. ఐఐటీ రిలేటెడ్గా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి 2020, 2021 ఆ సమయం నుండి ఐఐటీస్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్నాయి. ఏ ఐఐటీ వార్తల్లోకి వచ్చింది, ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది. వీటి యొక్క గొప్పతనం ఏంటంటే ఐఐటీస్ భారతదేశానికే పరిమితమైనప్పటికీ ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి, వివిధ దేశాల్లో ఏర్పాటవుతున్నాయి ఐఐటీ క్యాంపస్లో. సీడాట్ మరియు ఐఐటీ గాంధీనగర్ మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించి స్వదేశీ టెలికాము సైబర్ సెక్యూరిటీ పరిశోధనకు కేంద్రం స్థాపన. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేనికోసం అంట? స్వదేశీ టెలికాం సైబర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలకు. ఎవరి మధ్య ఒప్పందం కుదిరింది? సీడాట్ మరియు ఐఐటీ గాంధీనగర్. ఐఐటీ గాంధీనగర్ అంటే గుజరాత్ రాష్ట్రంలోని ఐఐటీ. ఓకేనా. సో నవంబర్ 8, 2024 రోజున సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ మధ్య ఒక అవగాహన ఒప్పందం అనేది జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు ఐఐటీ గాంధీనగర్ మరియు సీడాట్ కలిసి భారతదేశంలో టెలికాం
మరియు సైబర్ సెక్యూరిటీ ఆవిష్కరణలపై దృష్టి సారించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తారు. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఒప్పందం అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రిగా ఉన్నారు. ఓకేనా. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్లో స్వదేశీ టెలికాం సాంకేతికత, నెట్వర్క్ భద్రత, 6G పరిశోధన, సైబర్ బెదిరింపుల గుర్తింపు మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల రక్షణ రంగాల్లో కొత్త పరిష్కారాలు అభివృద్ధి చేయనున్నారంట. ఈ ప్రాజెక్ట్ ఆత్మనిర్భర్ భారత్ మరియు డిజిటల్ ఇండియా కార్యక్రమాల లక్ష్యాలకు అనుగుణంగా ఉందంట. సరిపోతుంది. CDOT సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1984. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక IIT గాంధీనగర్ 2008 గుజరాత్. ఓకేనా. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమియా మరి ఇండస్ట్రీ భాగస్వామ్యంతో కొత్త టెక్నాలజీ పరిష్కారాలు అభివృద్ధి చేయడం అనేది ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ఉద్దేశము. ఏదైనా ఒక సంస్థ వార్తలోకి వచ్చిందంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, మీకు జీకే పాయింట్స్ కూడా అన్ని కవర్ చేస్తున్నాను మన క్లాస్లో. ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో జాతీయ రహదారులకు సంబంధించిన నిర్మాణ సంస్థ. NHAI మరియు గూగుల్ ఇండియా మధ్య కుదిరిన భాగస్వామ్యము ఒప్పందం ఇది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి గూగుల్ ఇండియాకి మధ్య కుదిరిన ఒప్పందము. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి అంటారు? రహదారి భద్రత, ప్రయాణ సౌకర్యం నేషనల్ హైవేస్ పైన మెరుగుపరచడానికి ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది కుదిరిందంట. ఈ భాగస్వామ్యం ద్వారా API సేతు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ API సేతు NHAIకి సంబంధించి API సేతు ప్లాట్ఫామ్ ద్వారా గూగుల్ మ్యాప్స్లో రియల్ టైం అధికారిక హైవే సమాచారం అందించనున్నారు. భారతదేశంలో హైవేస్ రిలేటెడ్గా చాలా రిఫార్మ్స్ చూస్తున్నాము. అతి త్వరలో మనము నేషనల్ హైవేస్ ప్రారంభం మనము చూస్తే ఒక్కొక్క నేషనల్ హైవే ఎక్కడైతే ప్రారంభమవుతుందో అండ్ అక్కడక్కడ నేషనల్ హైవే పైన QR కోడ్స్ని కూడా చూస్తాం. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఆ నేషనల్ హైవే నంబర్ ఏంటి, ఎక్కడికి, దానిపైన ఉండే సౌకర్యాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ రిఫార్మ్స్. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ అండ్ రోడ్వేస్ మంత్రిగా ఎవరున్నారు? నితిన్ గడ్కరీ గారు. ఓకేనా. దీనివల్ల ప్రయాణికులు దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారి నెట్వర్క్లో ప్రజా రహదారి పరిస్థితులు అండ్ రోడ్ సైడ్ సౌకర్యాలు, ప్రయాణ అంతరాలు మరియు ఇటువంటి అంశాలను తెలుసుకోవచ్చు అంట, వివరాలు. ఓకేనా. అమ్యూనిటీస్ ఏముంటాయి, ట్రాఫిక్ డిస్ట్రప్షన్స్ ఏమైనా ఉన్నాయా, డైవర్షన్స్ ఉన్నాయా, కన్స్ట్రక్షన్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. సో గూగుల్ ఇండియా మరియు NHAI మధ్య కుదిరిన ఒప్పందం రహదారికి సంబంధించిన సమాచారం కోసం API సేతు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ సమాచారం NHAI కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ప్రత్యక్షంగా గూగుల్ మ్యాప్స్కి అందించబడుతుందంట. తద్వారా డ్రైవర్లు మరియు ప్రయాణికులు భద్రంగా సమయోచిత మార్గాల్లో ప్రయాణం చేయగలుగుతారు. ఓకేనా. రాబోయే కాలంలో గూగుల్ మ్యాప్స్ ద్వారా టోల్ ప్లాజాలు, ఎమర్జెన్సీ సర్వీసులు, EV ఛార్జింగ్ స్టేషన్స్, ఫుడ్ ప్లాజాలు, వాష్రూమ్స్ వంటి సౌకర్యాల స్థానం కూడా అందులో అందుబాటులోకి రానుంది. ఇక NHAI ఏ సంవత్సరంలో స్థాపన? 1988. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. ఓకేనా. API సేతు ప్రభుత్వ డిజిలాకర్ మరియు ఇతర గవర్నెన్స్ సేవల కోసం రూపొందించిన ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ ఇది. రైట్. ఇక సదస్సులు సమావేశాలపైన ప్రత్యక్ష శ్రద్ధను చూపండి. ఏదైనా ఒక సదస్సు లేదా సమావేశం న్యూస్లోకి వచ్చిందంటే దాని యొక్క పేరేంటి, నిర్వహణ ఎక్కడ, ఎప్పుడు, డేట్స్, ఆ సదస్సు లేదా సమావేశానికి సంబంధించి ఏ సంస్థలు నిర్వహిస్తున్నాయి మరియు థీమ్ ఏంటి, ఉద్దేశం ఏంటి. ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా 2025 సమ్మిట్. వరల్డ్ అంటే ప్రపంచ గుర్తింపు ఉన్న ఒక సదస్సు. సో వరల్డ్ ఆక్వాకల్చర్, ఆక్వా అనే పదం వచ్చిందంటే దట్ ఈస్ ద వర్డ్ రిలేటెడ్ టు వాటర్. ఆక్వాటిక్స్, వాటర్. ఆక్వాకల్చర్ ఇండియా 2025 సమ్మిట్. ఆక్వాకల్చర్ అంటే మత్స్యరంగానికి సంబంధించి. ఓకేనా. మరి ఈ సంవత్సరం ఈ సదస్సుకి ఆతిథ్యము ఎవరు అంటే హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నోవాటెల్ వేదికగా జరిగింది. సో నవంబర్ 10న స్టార్ట్ అయిందంటే నిన్నటి రోజున ప్రారంభమైంది సదస్సు, నవంబర్ 13th వరకు జరుగుతుంది. ఓకేనా. యునైటింగ్ మైండ్స్ టు డ్రైవ్ ఇన్నోవేషన్ ఇన్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్. ఈ సదస్సుకి సంబంధించి మెయిన్ ఇతివృత్తము అండ్ ఈ సదస్సుకు సంబంధించిన ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి. ఓకేనా. మరి ఈ సదస్సుని ఎవరెవరు నిర్వహిస్తున్నారు? ఈ అంతర్జాతీయ సదస్సును ప్రపంచ ఆక్వాకల్చర్ సొసైటీ, వరల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మరియు జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మరియు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఓకేనా. ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే యునైటింగ్ మైండ్స్ టు డ్రైవ్ ఇన్నోవేషన్ ఇన్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్. మరి వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా 2025 ట్యాగ్లైన్ ఏంటంటే ఆక్వాకల్చర్ ఆపర్చునిటీస్, ఆప్షన్స్ అండ్ ఆప్టిమిజం. సో ఆక్వాకల్చర్ రంగంలో మేధావులు, నిపుణులు, సైంటిస్టులు కానివ్వండి, వివిధ దేశాల నుండి ప్రతినిధులు ఇందులో హాజరు కావడం జరుగుతుంది. సరిపోతుంది. ప్రపంచ జనాభా పెరుగుదల దృష్ట్యా మత్స్యరంగము, ఆక్వాకల్చర్ విస్తరణ, సుస్థిర నీటి వనరుల వినియోగం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి అంట. ఓకేనా. గ్రోత్ ఆఫ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ త్రూ బ్లూ రెవల్యూషన్ ఇన్ ఇండియా. గ్రోత్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఎక్స్పోర్ట్స్ త్రూ బ్లూ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంశం పైన ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఆక్వాకల్చర్ అంటే చేపలు, రొయ్యలు, పీతలు, సముద్ర శైవలాలు వంటి జీవులను కృత్రిమ నీటి వనరుల్లో పెంచడం ద్వారా ఆహార ఎగుమతి ఉత్పత్తి చేసే పద్ధతి. బ్లూ రెవల్యూషన్ అంటే మత్స్యరంగానికి సంబంధించి. ఓకేనా. ప్రపంచంలో భారత్ మత్స్యరంగం విషయంలో సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకేనా. తెలంగాణలో ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్ అనేది ఫేమస్. తెలంగాణ ఈజ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఓకేనా, గుర్తుంచుకోండి. వరల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ అనేది 1969 ఇయర్లో ఏర్పాటైంది. లూసియానా, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. వీరే ఈ సదస్సుని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక గురుగ్రామ్ అంటే హర్యానాలో. గురుగ్రామ్లో అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ 2025 అనేది రీసెంట్గా ముగిసింది. నవంబర్ 7th, 8th, 9th 3 రోజుల పాటు హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో జరిగిన 18th ఎడిషన్ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో అనేది జరిగింది. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పరిధిలో ఈ సదస్సు అనేది జరిగింది. సో ప్రస్తుతం మంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఈ సదస్సుని ప్రారంభించారు. ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే అర్బన్ డెవలప్మెంట్ అండ్ మొబిలిటీ నెక్సస్. గుర్తుంచుకోండి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏంటి. ఓకేనా. అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అనేది రీసెంట్గా ప్రారంభమైంది. ఎవరు మంత్రి అంటే మనోహర్ లాల్ ఖట్టర్ గారు, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మరి మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ కూడా తానే. ఓకేనా. సో హర్యానా ప్రభుత్వము సహకారం అందించింది, ఎందుకంటే హర్యానా రాష్ట్రంలో జరిగింది కాబట్టి సదస్సు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ మరియు గురుగ్రామ్ మెట్రో రైల్ లిమిటెడ్ ఈ సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషించినాయి. ఓకేనా. అర్బన్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి సౌకర్యాలు ఉండాలి, అర్బన్ మొబిలిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ అంశాలపైన ప్రత్యేకంగా చర్చలు అనేవి జరిగినాయి. ఓకేనా. మొదటిసారి 2008లో ప్రారంభమైంది. ఇప్పుడు 2025ది ఎన్నవ ఎడిషన్ అంటున్నాను, 18th ఎడిషన్. ఓకేనా, సరిపోతుంది. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఇండియా ఈ సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషించింది కదా. ఆ సంస్థ 1997లో స్థాపించబడింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తోంది. రైట్. లాస్ట్ టైం ఏమో ఢిల్లీలో జరిగింది. ఇక వార్తలు నిలిచిన జీవజాతులు కానివ్వండి, వృక్ష జాతులు కానివ్వండి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి. ఇటువంటి టాపిక్స్ని మనం హిందూ న్యూస్ పేపర్ లాస్ట్ పేజ్ ఉంటుంది కదా, అక్కడ చూస్తాము. అండ్ మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్పే కంటెంట్ ఉంటుంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సోర్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ అంశాలైతే ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న మెయిన్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి నుండి సేకరించి ఒకసారి నిర్ధారణ చేసి పీపీటీస్ చేసి దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మళ్ళీ అడిషన్గా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్లో కొత్త పుష్పజాతి మొక్కని రీసెంట్గా బొటానికల్ సైంటిస్టులు గుర్తించడం జరిగింది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే క్రాసికాలిస్ మిడిల్టోనీ. క్రాసికాలిస్ మిడిల్టోనీ ఇటీవల ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో. ఎవరు? బొటానికల్ సైంటిస్టులు, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. సరిపోతుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ సియాంగ్ జిల్లాలో దీన్ని గుర్తించారు. ఓకేనా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ 1890 ఇయర్లో ప్రారంభమైంది. కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియానేమో జంతువులకు సంబంధించి పరిశోధనలు చేస్తే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియానేమో మొక్కలకు సంబంధించి. ఓకేనా, రైట్. ఇక వార్తలో నిలిచిన వ్యక్తులకు సంబంధించి చూద్దాము. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గారు నియమితులవ్వడం జరిగింది. డైరెక్ట్గా చూడండి. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు ఉంటారంటే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి కాకుండా రెండవ స్థానంలో సీనియారిటీ ఆధారంగా ఉంటారు కదా, వాళ్ళను నియమిస్తారు.
ఓకేనా. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆ సంస్థకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గారు రీసెంట్గా నియమితులవ్వడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టు సీనియారిటీలో 2వ స్థానంలో ఉన్న వ్యక్తి, మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఏమో మనం చూస్తే ప్రధాన న్యాయమూర్తి, ఆ తర్వాత సీనియారిటీలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఉంటారు. ఓకేనా. గవర్నర్ ఈ నియామకాన్ని ఆమోదిస్తారు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఆర్టికల్ 39A పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆదేశిక సూత్రాలు ఏం చెప్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్. జాతీయ స్థాయిలో అయితే నల్సా ఉంటుంది, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. దానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు ఉంటారంటే సుప్రీంకోర్టులో సీనియారిటీలో 2వ పర్సన్ ఉంటారు కదా, తను ఎగ్జిక్యూటివ్గా ఉంటారు. ఓకేనా. ప్రస్తుతం ఈరోజు అయితే సూర్యకాంత్ గారు ఉన్నారు. ఓకేనా. సో 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం స్థాపించబడింది స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఏపీ. ఓకేనా. పేదలు, మహిళలు, దివ్యాంగులు మరియు వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడము. ఓకేనా. నల్సా 1995 ఇయర్లో స్థాపించబడింది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. ఇక 2026 నెక్స్ట్ ఇయర్ ఆసియన్ యువ ఆర్చరీ ఛాంపియన్షిప్కి ఆతిథ్య హక్కులను యుఏఈ దక్కించుకుంది. ఇటీవల బిడ్ దాఖలు చేసింది, అఫీషియల్గా ఆమోదముద్ర. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. యుఏఈ కూడా మంచి హోస్ట్ కంట్రీ, చాలా క్రీడలకు ఇటీవల ఆతిథ్యం ఇస్తోంది. సో యుఏఈ ఆతిథ్యంలో 2026 ఆసియన్ యువ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది, ఏషియన్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఓకేనా. సో 2025 నవంబర్ 10న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్చరీ ఫౌండేషన్ 2026 ఏషియన్ యువ ఆర్చరీ ఛాంపియన్షిప్కు ఆతిథ్య హక్కులు సాధించింది. ఓకేనా. సో కోర్ఫకాన్ ప్రాంతంలో ఇవి నిర్వహణ అనేది చూస్తాము, ఈ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఓకేనా. ఈ నిర్ణయం బంగ్లాదేశ్లో ఢాకా నగరంలో జరిగిన ఆసియన్ ఆర్చరీ ఫెడరేషన్ కాంగ్రెస్ సమావేశంలో ప్రకటించబడింది. ఏం ప్రకటన? 2026 సంవత్సరంలో యుఏఈ ఆతిథ్య హక్కులను దక్కించుకుందని ఈ సమావేశంలో చెప్పారు. సరిపోతుంది. ఓకేనా. ఈ టోర్నమెంట్లో ఆసియా వ్యాప్తంగా 30కి పైగా దేశాల యువ ఆర్చర్లు పాల్గొనే అవకాశం ఉందంట. ఎనఫ్. ఓకేనా. ఏదైనా ఒక క్రీడకి సంబంధించి వెన్యూ డిసైడ్ అయినా, షెడ్యూల్ డిసైడ్ అయినా, లేదా అధికారికంగా లోగో, మస్కట్, థీమ్స్ ఏమన్నా డిసైడ్ అయినా కూడా వాటిపైన కూడా చూడాలి. కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ రీసెంట్గా ముగిసినవనే కాదు, అఫీషియల్గా ఇక రానున్న రోజుల్లో జరగబోతాయి అని ఏవైతే తెలుస్తాయో అవి కూడా మనకి ఇంపార్టెంటే. ముఖ్యంగా ఎక్కువ క్రీడలకు సంబంధించి, సదస్సులు, సమావేశాలకు సంబంధించి ఇవి టాపిక్స్ చూస్తాం ఇలాంటి. ఓకేనా, జరగబోయేవి. ఓకేనా, రైట్. సో కోర్ఫకాన్ యుఏలోని షార్జా ఎమిరేట్లో ఉన్న ఒక తీర నగరము. ఓకేనా. ఏషియన్ ఆర్చరీ ఫౌండేషన్ 1998 ఇయర్లో ఏర్పాటైంది, కువైట్ సిటీ కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. సో ఈరోజు ప్రశ్న అభ్యర్థులందరినీ కూడా నేను అడిగేది, నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మరియు నేను ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ని ప్రతిరోజు ఒకటి చొప్పున క్వశ్చన్గా అడుగుతున్నాను, మీకు ప్రతిరోజు చెప్తున్నాను. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నాను, రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. మీకు సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆన్సర్ డౌట్ఫుల్గా లేదా తప్పు ఏమో అనిపించినా కూడా సమాధానాన్ని పోస్ట్ చేయండి. రేపటి క్లాస్లో ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు ఆ టాపిక్ పట్ల క్లారిటీ వస్తుంది. రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి కానీ ఇదే కనుక క్వశ్చన్గా కనిపించింది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో గుర్తించగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సో ప్రశ్న వచ్చేసి ఎక్సర్సైజ్ మలబార్ లేదా మలబార్ విన్యాసం 2025 ఎక్కడ జరిగింది? ఈ పేరుతో విన్యాసాలు ఏ సంవత్సరంలో ప్రారంభమైనాయి? ఈ విన్యాసం ఎన్ని దేశాలకు సంబంధించింది? సో ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. అండ్ ప్రతి ఒక్కరు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా చూడండి. అండ్ ప్లే స్టోర్, సో ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేసినా కూడా మీకు యాప్ విజిబుల్ అవుతుంది. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి సో వందే మాతరం గీతాలాపనని ప్రతి పాఠశాలలో కూడా విద్యా సంస్థలో తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకం నిషేధం అనేది డిసెంబర్ 10 నుండి అమల్లోకి వస్తుంది అని. అండ్ భారత్ సహకారంతో నిర్మితమైన హనీమధు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
మాల్దీవ్స్లో. థాయిలాండ్, కంబోడియా మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక హిందూ మహాసముద్రంలోని క్రిస్మస్ దీవిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఆస్ట్రేలియాతో ఒప్పందము. షాంఘై ఢిల్లీ విమాన సర్వీసుతో భారత్ చైనా వైమానిక రాకపోకల పునరుద్ధరణ అనేది జరిగింది 5 ఏళ్ల తర్వాత. నల్సార్ యూనివర్సిటీ ఫెయిర్ ట్రయల్ రిపోర్ట్ని రీసెంట్గా రిలీజ్ చేసింది. ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ రిపోర్ట్ ఇటీవల వరల్డ్ బ్యాంక్ వారు విడుదల చేసిన గణాంకాలు. సిడాట్ మరియు ఐఐటి గాంధీనగర్ మధ్య కుదిరిన ఒప్పందం. స్వదేశీ టెలికాం, సైబర్ సెక్యూరిటీ పరిశోధనలకు కేంద్రం స్థాపన, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు గూగుల్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందము. హైదరాబాద్లో ప్రపంచ ఆక్వాకల్చర్ సమ్మిట్ 2025 ప్రారంభమైంది. గురుగ్రామ్లో 18th అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో అనేది రీసెంట్గా ముగిసింది. అరుణాచల్ ప్రదేశ్లో కొత్త పుష్పజాతి మొక్కని శాస్త్రవేత్తలు గుర్తించారు, క్రాసికాలిస్ మిడిల్టోని. అండ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గారు నియామకం. 2026 ఆసియన్ యువ ఆర్చరీ ఛాంపియన్షిప్కి ఆతిథ్య హక్కులను యుఏఈ దక్కించుకుంది. ఇక ఈరోజు ప్రశ్న, ఎక్సర్సైజ్ మలబార్ 2025 ఎక్కడ జరిగింది? ఆతిథ్య దేశము. ఈ పేరుతో విన్యాసాలు ఏ సంవత్సరంలో ప్రారంభమైనాయి? ఈ విన్యాసం ఎన్ని దేశాలకు సంబంధించింది? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో అడిషన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.